హలో భయ్య, ఇంకో 1-2 డేస్లో ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా రిలీజ్ అవుతుంది. సో వి జస్ట్ థాట్ లైక్ ఓకే, ఒకసారి లెట్స్ గో బ్యాక్ అండ్ డిస్కస్ వాట్ వెంట్ రాంగ్ ఇన్ ఎన్టీఆర్ కథానాయకుడు అని. ముందుగా అందరికీ తెలిసిన పాయింట్స్ కొన్ని మాట్లాడుకుందాం. నెంబర్ 1, హయ్యర్ రేట్స్కి సినిమా నమ్మటం. ఇది యాక్చువల్లీ మన ఇండస్ట్రీలో లేటెస్ట్ ఫ్యాషన్ అయిపోయింది భయ్య. ఇన్ఫ్యాక్ట్ బాహుబలి తర్వాత దాదాపు అన్ని పెద్ద హీరోల సినిమాలు ఒక అంతకు మించి ఎక్కువే అమ్ముతున్నారు. సో బాగున్న సినిమాలు కొద్దో గొప్ప ప్రాఫిట్ తెచ్చుకున్నా పర్లేదు, బాగానే ఉన్న సినిమాలు ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు భరత్ అని నేను అరవింద సమేత ఇవి కనుక రీజనబుల్ ప్రైస్ కనుక అమ్ముంటే వీ కెన్ సే దే ఆర్ బ్లాక్ బస్టర్స్. బట్ అలా జరగలేదు. అండ్ సెకండ్, సినిమాలో నెగిటివ్ కాదు కానీ సినిమాకి నెగిటివ్ అయింది ఏంటి అంటే ఇట్ రిలీజ్డ్ విత్ మెనీ బిగ్గీస్ అండ్ ఇట్ రిలీజ్డ్ ఫస్ట్. సో దీనివల్ల ఏమైంది, ఇఫ్ ఎట్ ఆల్ సినిమా కనుక చాలా బాగుంది అనే టాక్ వచ్చి ఉంటే తర్వాత ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ఈ మూవీకి ఒక రకంగా ట్రావెల్ ఉంటుందన్నమాట. బట్ సినిమా పర్లేదు అని టాక్తో వచ్చి నెక్స్ట్ వచ్చిన 2 సినిమాల్లో ఏదో ఒకటి కనుక హైలీ పాజిటివ్ టాక్ కనుక వస్తే ఆబ్వియస్లీ ఈ సినిమా చూడటానికి ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించరు. అండ్ దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ దిస్ ఫిలిం. అండ్ నెంబర్ 3, ఈ మూవీని చాలా జెన్యున్గా తీసామని చెప్పినా రిలీజ్ చేసే టైం ఏదైతే ఉందో అది ఎలక్షన్స్కి ముందు రావడం వల్ల ఆ జెన్యూనిటీ కొంచెం పోయింది అనే చెప్పుకోవచ్చు. బికాజ్ ఏదో ఎజెండాతో వస్తున్నారు అనేది అందరిలో కాకపోయినా లెట్స్ జస్ట్ సే మినిమం 20-30% ఆఫ్ పీపుల్ ఫెల్ట్ దట్. సో ఇవన్నీ అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్ అనమాట. నౌ లెట్స్ డైవ్ ఇన్ వాట్ వెంట్ రాంగ్ విత్ ద ఫిలిం. సో ఒక బయోపిక్ అంటేనే మనం నార్మల్గా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, ఒక సాధారణ మనిషి ఒక గొప్ప వ్యక్తిగా ఎలా అయ్యారు, అది అన్నగారు లాంటి హిస్టారిక్ పర్సన్ గురించి అంటే ఆయన చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు, వాట్ క్వాలిటీ సెట్ హిమ్ అపార్ట్, అవి రావడానికి అసలు కారణాలు ఏంటి, అది అసలే కన్న కొడుకే సినిమా తీస్తున్నాడంటే వీల్ గెట్ టు సీ ద ఇన్సైడ్ స్టోరీ. అంటే ఎన్టీఆర్ యాజ్ ఎ నార్మల్ బీయింగ్ ఎలా ఉండేవారు ఆయన భార్యతో, ఆయన కొడుకులతో ఎక్సెట్రా. బట్ క్రిష్ ప్రెజెంటేషన్ వాజ్ ఎంటైర్లీ డిఫరెంట్. అంటే మనకి ఎన్టీఆర్ని సాధారణ వ్యక్తిగా ఎప్పుడూ చూపించరు. ఎన్టీఆర్ గారు ఒక సాధారణ ఉద్యోగం చేస్తున్నారు అంటే ఆయన ఒక రిజిస్టర్లా చూపించినా ఆ రిజిస్టర్ ఆఫీస్లో ఉన్న మిగతా వాళ్ళందరూ అవినీతి పరులు. అండ్ అలానే కాకుండా కొన్ని డైలాగ్స్ ఉంటాయి భయ్య, 7,000 మందిలో 6 సెలెక్ట్ చేస్తే అందులో నువ్వు ఒకటి రామారావు, వేస్ట్ చేసుకోకు ఈ ఆపర్చునిటీ. సో ఇక్కడ కూడా అంతే, we don't see NTR as a common man. And also main mistake makers did according to us ఏంటి అంటే ఓన్లీ సినిమా జీవితాన్ని చూపించాలి అనుకోవడం. బికాజ్ యాక్చువల్లీ పరుచూరి పలుకుల్లో పరుచూరి గోపాలకృష్ణ గారు కూడా ఎన్టీఆర్ సినిమా గురించి మాట్లాడుతూ అన్నగారి సినీ జీవితం అసలు ఏ ఒడిదుడుకులు లేకుండా సాగిపోయింది, ఏదో 1-2 అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి తప్ప ఆయన లిటరలీ ఏలేరు. సో కథ ముందు తీసుకెళ్ళడానికి ప్లాట్ పాయింట్స్ లేకుండా పోయాయి అని వివరించారు. అండ్ ఆల్సో బయోపిక్స్లో మేకప్ అనేది చాలా యాక్యురేట్గా ఉండాలి, అంటే ఇట్ షుడ్ రిజంబుల్ ద పర్సన్ అనమాట. కానీ కొన్ని యంగర్ పోర్షన్స్లో బాలయ్య లుక్స్ ఎ బిట్ ఓల్డ్. ఆ క్యారెక్టర్ ఆ ఏజ్లో ఎన్టీఆర్ గారి క్యారెక్టర్కి అదొక డౌన్ సైడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ నెగిటివ్ ఏంటంటే భయ్య ఈ మూవీకి అసలు ఎవరినైనా అడిగినా అందరు చెప్పే మాట కొంచెం మరీ ఎక్కువ పొగిడారని. బట్ మాకేమనిపించిందంటే డిఫరెంట్ సినారియోస్లో డిఫరెంట్గా పొగిడుంటే మేబీ బాగానే ఉండేదేమో, కానీ ఈ సినిమాలో మనకు అది కనిపించదు. చెప్పిందే మళ్ళీ చెప్తుంటారనమాట. ఇందులో ఎంటైర్ ఫస్ట్ హాఫ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. లెట్స్ టేక్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ నెంబర్ 1, ఎన్టీఆర్ మంచి ఉద్యోగాన్ని వదిలేసి సినిమా ఫీల్డ్లోకి రావటం. ఈ సీన్ మనం ఆల్రెడీ చూసాం. బట్ ఆల్సో ఫస్ట్ 15 minutesలో ఆయన ఉద్యోగం వదిలేసి వచ్చిన విషయాన్ని 4 సార్లు ప్రస్తావిస్తారు. మన దేశం సినిమాలో ఆయన నిజంగానే జనాలు కొట్టేశారు అనేది మనకి చూపించారు. బట్ అదే సీన్ ప్రస్తావన సినిమా స్టార్టింగ్లోనే అంటే ఫస్ట్ 1 hourలోనే ఇంకో 2-3 times వింటాం మనం. అండ్ ఇలా రిపిటేటివ్గా చాలా ఉంటాయి భయ్య, మనం తర్వాత ముందు మాట్లాడుకుందాం. ఇంక ఇదే కాకుండా అనదర్ అనాయింగ్ పార్ట్ ఈజ్ మనకు కనిపించే ప్రతి క్యారెక్టర్ దే విల్ సే సమ్ ఎలివేటింగ్ స్టేట్మెంట్ భయ్య వెన్ దే లీవ్ ద ఫ్రేమ్. ఇది 1-2 అయితే ఓకే, కానీ సినిమాలో వస్తూనే ఉంటాయి అనమాట. అంటే ఎగ్జాంపుల్ కైకాల్ సత్యనారాయణ గారిది ఒక డైలాగ్ ఉంటుంది అనమాట లాస్ట్లో, సినిమాల్లో అతను నిలబడటం ఏంటయ్యా, సినిమా రంగాన్నే అతను నిలబెడతాడు అని. అండ్ అదేవిధంగా కేవీ రెడ్డి పాత్రలో క్రిష్ గారు ఒక డైలాగ్ చెప్తారు, రామారావు ఇండియన్ స్క్రీన్ మీద మొట్టమొదటి సూపర్ స్టార్ అని. అండ్ ఎల్వి ప్రసాద్ గారి డైలాగ్, ఇప్పుడు తెలుగు సినిమాకి నీ కాల్ షీట్సే శుభాకాంక్షలు అని.
ఇలా సీన్స్ వచ్చిన ద మోస్ట్ అన్నెసరీ సీన్ అంటే భయ్య అది సెకండ్ హాఫ్లో వస్తుంది అనమాట. అసలు ఆ సీన్ అక్కడ ఎందుకు ఉంచారు, జస్ట్ పొగడటానికే పెట్టినట్టు ఉంటుంది అనమాట. ఆ సీన్ వల్ల మూవీ గమనం కూడా మారదు. అదే స్వామీజీ సీన్. సినిమా చూసిన వాళ్ళకి ఈ సీన్ గుర్తొస్తుంది. అండ్ స్పెసిఫికల్లీ ఐఎమ్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ దీస్ బికాస్ పర్సనల్లీ ఐ ఫెల్ట్ దీస్ సీన్స్ ఆర్ అన్నెసరీ. ఎందుకంటే ఎలివేట్ చేయడానికి కావాల్సిన సీన్స్, కథలో వచ్చే సీన్స్ చాలా ఉన్నాయి భయ్య. అంటే ఏంటి, మొట్టమొదటిసారి కృష్ణుడిగా కనిపించే సీన్ కానీ ఇవన్నీ మనకి చాలా బాగా అనిపిస్తాయి. సో ముందు చెప్పినవి కొంచెం అనవసరం అనిపిస్తుంది అనమాట, అంతే. అండ్ నౌ వీ నీడ్ టు టాక్ అబౌట్ దట్ రీక్రియేటెడ్ ఓల్డ్ మూవీ సీన్స్ భయ్య. ఫస్ట్లీ దే ఆర్ టూ మెనీ, దే ఆర్ టూ లాంగ్, అండ్ దెన్ వీ డోంట్ ఫీల్ దట్ వావ్ ఫ్యాక్టర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహానట్లో కీర్తి సురేష్ మీద మనకి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, బట్ సావిత్రమ్మలా చేస్తుంటే అండ్ చేసినవి కూడా చాలా కష్టమైన సీన్స్ అని మనకు ముందు నుంచి విన్నవి. బట్ హియర్ వి సీ ఎవ్రీ నార్మల్ సీన్. ఒక విధంగా చెప్పాలంటే ఇట్ స్టార్ట్స్ విత్ పాతాళ భైరవ సీన్ భయ్య. బాలేబాబు గుహలోకి నడుచుకుంటూ వచ్చి ఆ విగ్రహాన్ని 3 సార్లు కొడతాడు అండ్ 3వసారి విగ్రహం పగులుతుంది అన్నమాట. కానీ అప్పుడు దాకా మనం ఏదో అద్భుతాన్ని చూస్తున్నామని మనకి ఏది అనిపించదు. ఇన్ఫ్యాక్ట్ ఇందులో ఏముంది, అసలు ఇంత చూపించాల్సిన అవసరం లేదు కదా అన్నట్టే ఉంటుంది. సెకండ్ది పెళ్ళి చేసుకుని సాంగ్ ఉంటుంది భయ్య. ఆ సాంగ్ కూడా లిటరల్లీ 3 times చూపిస్తారు. ఫస్ట్ టైం ఏదో ఎన్టీఆర్ సరిగ్గా చేయకపోతే విద్యాబాలన్ గారు వచ్చి మళ్ళీ సెకండ్ టైం సేమ్ సాంగ్ని పెర్ఫామ్ చేస్తారు. అండ్ కంప్లీట్ సాంగ్ కాదు, చూపించిన కొంచెమైనా. అండ్ దెన్ అగైన్ అది థర్డ్ది ఎన్టీఆర్ పర్ఫెక్ట్లీ పర్ఫామ్ చేస్తారు అన్నట్టు చూపిస్తారు. బట్ లిటరల్లీ వీ డోంట్ సీ మచ్ డిఫరెన్స్ అట్ ఆల్. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ రిపీటెడ్గా చూపించడమే తప్పు అని, బట్ ఇట్ షుడ్ బి డన్ ఇన్ ఎ రైట్ వే, లైక్ హౌ దే డిజైన్ సావిత్రమ్మ సీన్. 2 సార్లు రిపీటెడ్ ఉన్నా యూ కెన్ సీ ద టోనల్ డిఫరెన్స్ బిట్వీన్ ద సీన్స్ అండ్ దే ఆర్ టెల్లింగ్ అస్ సంథింగ్ న్యూ విచ్ వీ డిడ్ంట్ నో. సో నెంబర్ 3 రావణ సీన్ ఫ్రమ్ సీతారామ కళ్యాణం. ఇందులో మనకు 20 గంటలు కనుపాపలు కూడా కదలకుండా ఉండాలి అని చెప్తారు భయ్య. అది కొంచెం అతిశయోక్తిగా అనిపించినా నిజమే అని వీ విల్ ఫీల్ వావ్. బట్ అదే విషయాన్ని మనకి పదే చెప్తూ ఉంటారు. లైక్ ఎన్టీఆర్ బ్రదర్ ఫోన్లో వెన్నెల కిషోర్కి చెప్తే ఏంటి ఒక్క షాట్ 8 hours అని వెన్నెల కిషోర్ ఆశ్చర్యపోవటం. అంతేకాదు సినిమాటోగ్రఫర్ కూడా ఆ సీన్లో ప్లీజ్ కోఆపరేట్ అన్న, ఫస్ట్ టైం ఆన్ ఇండియన్ స్క్రీన్, గొప్ప అనే విషయాన్ని పదే చెప్తూ ఉంటారు. ఏ మాటగా ఆ మాట ఈ సీన్లో మాత్రం బాలేబాబు ఇంటెన్సిటీ అండ్ కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సీన్ని నిలబెట్టేవయ్యా. నెంబర్ 4 ద ప్రీ ఇంటర్వెల్ సీన్. నాకు తెలిసి ఎంటైర్ ఫస్ట్ హాఫ్లో బిగ్గెస్ట్ మిస్టేక్ ఈ సీన్లో చేశారు భయ్య క్రిష్ గారు. అంటే ఒక వైటల్ ఇన్ఫర్మేషన్ని ముందే ఆడియన్స్కి రివీల్ చేస్తారనమాట. ఏంటి, ఎన్టీఆర్ వాళ్ళ అబ్బాయి చనిపోయారు, బట్ స్టిల్ కొడుకు చనిపోయినా ఆయన షూటింగ్ ఆపలేదు. సో ఇక్కడే ఈ డెసిషన్ ఎప్పుడైతే తీసుకున్నారని మనకు తెలిసిందో అప్పుడే మనం హైగా ఫీల్ అవుతాం అనమాట. దానివల్ల నెక్స్ట్ చూపించే సీన్స్లో ఇంపాక్ట్ తగ్గుతుందే కానీ పెరగలేదు. అండ్ ఈవెన్ ద సీన్స్ ఆర్ సమ్ వాట్ అన్నెసరీ అయ్యా. ఎంటైర్ బ్రహ్మానందం గారి ఎపిసోడ్స్ అండ్ దెన్ అగైన్ ఇక్కడ కూడా ఎన్టీఆర్ గారు ఆ సీన్ని 2 times తీస్తారనమాట. అప్పటికి తర్వాత సో ఇట్ ఫీల్స్ రిపిటేటివ్, బట్ ఇట్ డజంట్ గివ్ యూ ద సేమ్ హై వెన్ యూ హర్డ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ దెన్ సెకండ్ హాఫ్లో బృహన్నల సీన్స్ భయ్యా విచ్ ఆర్ జస్ట్ అవుట్ రైట్ బ్యాడ్. అసలు బాలయ్యబాబు గారి మేకప్ లుక్స్ వెరీ ఆడ్. ఈ పైన సీన్స్ అన్నీ చాలా నార్మల్ సీన్స్ భయ్యా, మనకి ఎక్కడ అగైన్ ఆశ్చర్యపరచవు ఏవి. బట్ ద బిగ్గెస్ట్ లెట్ డౌన్ ఈజ్ దానవీర సూరకర్ణ సీన్స్ భయ్యా. బాలయ్యబాబు గారు ఇక్కడ కనీసం అన్నగారు ఏమంటివి డైలాగ్ ఆయనే చెప్పుంటే ఇంకా బాగుండేది, కానీ he just lip syncs, which is very disappointing. We talked about the repetitiveness, we talked about unnecessary elevations, we talked about that old recreated scenes. Now let's talk about some bad casting choices భయ్యా. ఎందుకంటే సినిమాకి ముందు కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేశారు. అండ్ ఏంటి, శాలిని రెడ్డి, పాయల్ రాజ్పుత్, శ్రేయ, హన్సిక, రకుల్, ఇలా ఇంతమంది ఉన్నారు. అండ్ కళ్యాణ్ రామ్ గారు ఆఫ్ కోర్స్. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ అండర్ యూజ్డ్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నాకు తెలిసి 10-20% అనుకుంటారు అనమాట, ఏంటి పాయల్ రాజ్పుత్ ఉందా సినిమాలో అని. దట్స్ హౌ మచ్ స్క్రీన్ టైమ్ దే గాట్. అండ్ ఇది పక్కన పెడితే దెర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ సీన్స్ విచ్ నీడెడ్ సమ్ వెల్ నోటెడ్ యాక్టర్స్ భయ్యా. కొంతమంది తెలిసిన యాక్టర్స్ చెప్పుంటే ఆ సీన్లు చాలా బాగా పండేవి. ఫర్ ఎగ్జాంపుల్ దానవీర సూరకర్ణ ఎడిటర్ సీన్.
యాక్చువల్లీ మంచి కంటెంట్ ఉన్న సీన్ భయ అది. అంటే ఏంటి, ఒక 1000 సినిమాలు ఎడిట్ చేసిన ఆయన నా 1000వ సినిమా ఇంత గొప్పది, దీనికంటే గొప్ప సినిమా నేను ఇంకా వేరే ఏది చేయలేను అని గర్వంతో చెప్పే డైలాగ్ అనమాట. ఒక నోటెడ్ క్యారెక్టర్ కనుక చెప్పుంటే ఈ డైలాగ్ వేరే రేంజ్లో ఉండేది. సో దట్స్ అబౌట్ కాస్టింగ్. నౌ లెట్స్ టాక్ అబౌట్ స్క్రీన్ ప్లే భయ్య. అండ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద డ్రామా విచ్ సర్ప్రైజింగ్లీ క్రిష్ ఇస్ గుడ్ అట్. బాలేబాబు ఒక మాట చెప్తానమాట, ఇది మా అమ్మా నాన్న కథ అని. ఈవెన్ దే రిలేషన్ వాజ్ షోడ్ ఎ బిట్ అన్సాటిస్ఫాక్టరీ అనే చెప్పాలి. అంటే ఎప్పుడు అంటే డైలాగ్స్ వాళ్ళిద్దరి మధ్య ఉంటే, నువ్వు ఏదంటే అది బావా, నీదొక మాట నాదొక మాట బావా, నీకంటే విలువైంది ఏముంది బావా. వారు ఇటువైపు నుంచి ఎన్టీఆర్ చెప్పేది కూడా, తారకం ఇప్పటి వరకు నువ్వు నన్ను ఏది అడగలేదు కదా. ఈ కాన్వర్జేషన్స్ కూడా ఒకరి క్యారెక్టర్ని ఒకరు ఎలివేట్ చేయడానికి ఉంటుంది తప్ప ఒక సిచ్యువేషన్ కానీ ఒక కాంక్రీట్ సీన్ లేదు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ రిలేషన్ అని చెప్పొచ్చు భయ్య మనం. అండ్ దెన్ ద ఎమర్జెన్సీ ఎపిసోడ్ భయ్య ఇన్ ద సెకండ్ హాఫ్. చాలామంది చెప్తారు అసలు ఈ ఎమర్జెన్సీ ఎపిసోడ్ జరుగుతున్న టైం నుంచే అన్నగారు పాలిటిక్స్లోకి రావాలి అనుకున్నారు అని. బట్ ఈవెన్ దట్ ఎపిసోడ్ వాజ్ నాట్ ప్రాపర్లీ డన్. చాలా వరకు ఎక్స్పోజిషన్లో అంటే వాయిస్ ఓవర్లో వెళ్ళిపోయింది అనమాట. మనకి అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలీదు, ఎందువల్ల జరుగుతుంది అనేది తెలియదు. ఈ టైంలో కూడా ఇక్కడ అన్నదమ్ముల అనుబంధం సీన్, ప్రింట్ సీన్ ఒకటి పెట్టారు. దట్ సీన్ వాజ్ గుడ్, బట్ ఎంటైర్ గ్రావిటాస్ ఆఫ్ ద సిచ్యువేషన్ కనుక మనకు అర్థమై ఉంటే ఈ సీన్ ఇంకా బాగా పండుండేదేమో. అండ్ స్క్రీన్ ప్లే కూడా ఒక సర్టెన్ ఫ్లోలో లేకపోవడం వల్ల ఏమైంది, సాయి మాధవ్ బుర్రా గారికి కూడా సరైన సంభాషణలు రాసే ఛాన్స్ రాలేదనే చెప్పాలి. అంటే ప్రతి డైలాగు ఎన్టీఆర్ని పొగుడుతామో లేదంటే ఎవరైనా కష్టాలు చెప్పుకోవడమో ఉంది తప్ప ఒక ఇద్దరు మనుషులు కూర్చొని మాట్లాడుకునే సంభాషణ దాదాపు సినిమాలో లేదు. లెట్స్ డైవ్ ఇన్ టు టెక్నికల్ డిపార్ట్మెంట్స్ భయ్య. ఆర్ట్ వర్క్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోటోగ్రఫీ. మూవీ ఫస్ట్ ఫ్రేమ్లో బెజవాడ 1947 అని ఒక కార్డ్ వేస్తారు భయ్య. ఇన్ఫ్యాక్ట్ ఆ కార్డ్ కనుక లేకపోతే వీ డోంట్ ఈవెన్ నో ఇట్స్ 1947. అసలు పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపిదు అనమాట. ఇట్ డజంట్ ఫీల్ లైక్ వీఆర్ వాచింగ్ ఏ పీరియాడిక్ ఫిల్మ్ అట్ ఆల్. హెయిర్ అండ్ మేకప్ బాగా చేశారు అండ్ అక్కడక్కడ కొన్ని వింటేజ్ కార్స్ ఉంటాయి తప్ప నథింగ్ ఫీల్స్ లైక్ వీఆర్ వాచింగ్ ఏ పీరియాడిక్ ఫిల్మ్. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ సో పర్ఫెక్ట్. అండ్ ఐ పర్సనల్లీ హ్యాడ్ ఎ ప్రాబ్లమ్ విత్ ద విజువల్స్ బికాస్ దే డింట్ క్యారీ ద మూడ్ ఆఫ్ మెనీ సీన్స్. ఇండోర్ సీన్స్ వేర్ షార్ట్ వెల్, ఇండోర్ సీన్స్ చాలా బాగా తీశారు భయ్య. బట్ అవుట్డోర్ సీన్స్ మెయిన్లీ సెకండ్ హాఫ్లో ఆ ఫ్లడ్ సీన్స్ అంటే ఆ గ్లూమినెస్, ఆ డెవస్టేటింగ్ ఫీల్ అదేమీ అనిపించదు అనమాట. ఆల్ వీ సీ ఈజ్ లైక్ ఏ బంచ్ ఆఫ్ పీపుల్ క్రయింగ్ ఇన్ ఏ పర్ఫెక్ట్లీ ఫ్రేమ్డ్ షాట్. బట్ మెయిన్లీ ఈ సీన్ని కొద్దో గొప్ప కొంచెం మనం ఫీల్ అయ్యేలా చేసింది ఏంటి అంటే అగైన్ కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో ఫైనలీ కాస్ట్యూమ్స్ భయ్య. యాక్చువల్లీ మెయిన్ క్యారెక్టర్ కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి భయ్య, కాకపోతే జస్ట్ టూ పర్ఫెక్ట్ అనమాట. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద ఫ్రేమ్స్ బట్టలు ఏదర్ వైట్ కానీ ఆర్ షేడ్స్ ఆఫ్ వైట్లోనే ఉన్నాయన్నమాట. అండ్ పెద్ద పెద్ద గ్యాదరింగ్స్లో ర్యాండమ్ పీపుల్ గ్యాదరింగ్స్ కానీ లేదా ఫార్మర్స్ గ్యాదరింగ్స్ కానీ ఉన్న కొన్ని సీన్స్లో అగైన్ వైట్ చాలాసార్లు చూస్తాం. అండ్ ఏవో ఇస్త్రీ చేసి ఉన్నట్టు, కొన్ని కూడా నలిగిపోయి మరకలతో ఉన్నట్టు ఏమీ అనిపించదు అనమాట. అండ్ వీ నో వీఆర్ నిట్ పికింగ్ భయ్య, కాకపోతే మిగతా అంతే బాగుంటే వీటిని మేము అసలు గమనించి ఉండేవాళ్ళం కాదేమో. ఆల్ ఇన్ ఆల్ ఐ జస్ట్ వాంట్ టు సే ఈజ్ ద మేకర్స్ ఓవర్ డిడ్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ దిస్ ఫిలిం. బట్ ఇదంతా ఇట్ గోస్ బ్యాక్ టు ద మెయిన్ డెసిషన్ భయ్య. బాలయ్య బాబు ఎన్టీఆర్ ఆన్ స్క్రీన్ క్యారెక్టర్స్కి ఇచ్చిన టైంను కనుక అవి తీసేసి ఆర్ వాటిలో కొన్ని మాత్రమే ఉంచి ఎన్టీఆర్ చిన్నతనాన్ని, ఫ్యామిలీ రిలేషన్స్ని కనుక చూపించుంటే బాగుండేది అని. బట్ యు నో వాట్, వీ స్టిల్ ఫీల్ దెర్ ఈస్ ఎ గుడ్ ఫిలిం ఇన్ దెర్ ఇఫ్ ఓన్లీ దే ఎడిటెడ్ అవుట్ ఆల్ ద అన్నెసరీ ఎలివేషన్స్ అండ్ స్టిక్ టు ద బేసిక్స్. ఎందుకంటే దేర్ లైక్ వెరీ గుడ్ సీన్స్ అండ్ బాలయ్య బాబు గారి పర్ఫార్మెన్స్ అండ్ విద్యా బాలన్ గారి పర్ఫార్మెన్స్ ఇస్ టాప్ నాచ్. దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు సే. లెట్స్ హోప్ the makers won't repeat any of these mistakes in NTR Mahanayakudu. And I believe they won't. Because unlike Kathanayakudu, Mahanayakudu is a rags to riches story. ఎందుకంటే అన్నగారికి పాలిటిక్స్ గురించి ఏం తెలియదు. సో హీ ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ జీరో హియర్. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్.